రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోపే తెలంగాణ ఆగమైందని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ అన్నారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. 29న జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది ఎందుకంటే మా తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ సాక్రిఫైస్ చేసినా వచ్చింది, లేకుంటే వస్తలేదు. తెలంగాణ మహాన్ లీడర్ మా కేసీఆర్ గారు. ఆయన దీక్ష కూర్చున్న తర్వాత 10 రోజులు అంటే చాలా సీరియస్. ఆయన అందరి పోయి ఆయనతో అపీల్ చేశారు, సార్ మా బర్త్ క్యాన్సిల్ చేశారు, మరణ్ రాత్ మీ సీరియస్ డాక్టర్స్ అడ్వైజ్ ఇచ్చిన మీకు ఛాన్స్ తక్కువ అవుతున్నారు, మీ బీపీ చాలా డౌన్ అయింది. కేసీఆర్ గారు ఒకటి మాట చెప్పారు, నేను చచ్చిపోతే పర్వాలేదు, నేను చనిపోతే పర్వాలేదు, మన తెలంగాణ మనకు కావాలి. నేను ప్రజలకు హామీ ఇచ్చారు, పార్టీ స్టార్ట్ చేశారు. తప్పకుండా దీక్షా దివస్ ప్రోగ్రామ్ 11 రోజులు కంటిన్యూ చేస్తున్నారు. తప్పకుండా తెలంగాణ వచ్చిందంటే అంటే కేసీఆర్ ద్వారా వచ్చింది. తెలంగాణ ఆయన సాక్రిఫైస్ చేసి వచ్చింది. ఈ డెఫినెట్లా తప్పకుండా మన క్యాడర్లో అంటే చాలా జోష్ ఉంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని నేను అందరితో అప్పీల్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 29 నాడు చేపట్టబోయే దీక్షా దివాస్ దినోత్సవం కోసం సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం ఎట్లాగమైంది అనేది ప్రతి ఒక్కరిలో ఆవేదన. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు ఏ విధంగా ఉద్యమించారు, ఏ విధంగా కోఆర్డినేట్ చేశారు, అందరినీ ఏకతాటి మీదకి ఏ విధంగా తీసుకొచ్చారు, సమాజం మొత్తం కూడా తెలంగాణ కావాలి అని ఒక రకంగా తీసుకొచ్చారంటే దాని వెనకాల ఎవరు అవునన్నా కాదన్న ఎవరెన్ని విమర్శలు చేసినా కేసీఆర్ గారి కృషి మాత్రమే ఉంది. 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2009లో నవంబర్ 29 రోజు దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు దీక్ష చేస్తున్న సందర్భంలో, అంటే నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఒక నినాదం తీసుకున్నారు. ఆ నినాదంతోనే నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దిగొచ్చినాయి. అందరు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఏకపక్షాన వచ్చేటట్టు చేయడానికి కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్ష చేస్తున్నప్పుడు కూడా ఎన్ని రకాలుగా చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన అంశమే. ఆ రోజు దీక్ష కేసీఆర్ గారు చేశారు కాబట్టి కేంద్రంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల నుండి ఉన్న ఆకాంక్షను ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఏకతాటి మీదకి రావడం జరిగిందంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారి కృషిని ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఈ 29th రోజు ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ వాది ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి. రంగారెడ్డి జిల్లాలో ఇక్కడే పార్టీ ఆఫీస్లోనే కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున అటెండ్ కమ్మని, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ చేయమని ప్రతి ఒక్కరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.